ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇది మామిడికాయ అనమాట, బంగినపల్లికాయ. ఇందుట్లో మనం సగం వేసుకోవచ్చు, లేదంటే పుల్లు వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది కాయ చిన్న మీడియం సైజు కాయ అనమాట. ఇది బెల్లం అంటే స్వీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మామిడికాయ బంగినపల్లికాయ. అందువల్ల ఏంటంటే బెల్లం క్వాలిటీ అనేది తక్కువ వేస్తాం పాకానికి. ఏమో 5 ఇలాచీ అనమాట ఫ్రెండ్స్. అయితే ఇది డిఫరెంట్గా చేస్తారు, కొంతమంది పంచదార కూడా వేసుకోవచ్చు. ఇది మన సైడ్ లడ్డు అయితే కాదు ఫ్రెండ్స్, ఇది డిఫరెంట్ కొంచెం ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మామిడికాయ, పచ్చి కొబ్బరి ముక్కలు, బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇది దీంతో లడ్డు మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే షుగర్తోనూ చేసుకోవచ్చు, దీంతోనూ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది కట్ మొత్తం అంతా కూడా చేయాలంటే ఇలా తీసానమాట చెక్క అంతా కూడా. కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నాం. ఇది మిక్సీ పట్టేసి ఇందులోనే ఉంచేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఇలా అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కలిపేటప్పుడు చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. నేను దీన్ని ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్. ఈ ముక్కలన్నిటినీ కలిపి నేను దాంట్లో జార్లో వేసేస్తాను అనమాట. అంటే కొబ్బరి కూడా పట్టాను కదా, దాంట్లోనే వేసేస్తాను అనమాట కలపకుండా. ఇది ముక్కలు కట్ చేశాను కదా, ఇవి అంతా కూడా జార్లో అనేది వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుంటా చూడండి. ఇది ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇది ఇలా వేసారు కదా ఫ్రెండ్స్. ఇది ఇట్లా పట్టేసాను అనమాట. ఇట్లా వచ్చింది చూడండి, కనిపిస్తుందా? దీన్ని మూత పెట్టేసి అలా గట్టి పెడుతున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ఇది పాకం పట్టేటప్పుడు వేస్తా కదా ఫ్రెండ్స్. ఇది ఇట్లా రావాలన్నమాట. ఇట్లా పరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. గ్లాసుకు వస్తాయి అన్నమాట వాటర్, అంటే పెద్ద గ్లాసుతో పోస్తారు ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే కొబ్బరి తురుము అనేది వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇది గట్టిపడాలి కదా ఫ్రెండ్స్. నేను కొబ్బరి తురుము ముందుగా రెడీ పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. అది ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. బెల్లం వేసాను కదా ఫ్రెండ్స్. ఇది ఇట్లా చెక్కబడాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చెక్కబడిన తర్వాత కానీ మ్యాంగో జ్యూస్ అనేది ఇందులో వేయను అనమాట ఫ్రెండ్స్. అది మామిడికాయ బాగా స్వీట్గా ఉంది ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే నేను బెల్లం అనేది చాలా తక్కువ వేసాను క్వాలిటీ. ఇది ఇట్లా బాగా ఇదవ్వాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇందులో కొంచెం నూనె కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఉప్పులో సగం వేస్తాను అన్నమాట. ఇది ఏంటంటే కొంచెం బాగా ఎగరాలన్నమాట.
ఇదంతా కూడా ఇలా ఒక పక్కకు వచ్చేయాలన్నమాట, కదుపుతుంటే గట్టిపడిపోవాలన్నమాట పాకం అనేది. ఫ్రెండ్స్ ఇది మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఇదంతా కొంచెం గట్టిగా వచ్చేయాలి పాకం. కొంచెం అంటే మరీ ముదురు కాదు, మరీ లేతగా కాదు అనమాట, మీడియంగా రావాలి పాకం అనేది. అంటే కొంతమంది వాటర్ పోస్తారు, కొంతమంది వాటర్ లేకోకుండా మామూలుగా బెల్లం పాకం పట్టేసి అందుట్లో వేస్తారు కొంతమంది ఫ్రెండ్స్. ఇది అలా కూడా చేసుకోవచ్చు, నేనేమో వేరే టైప్లో వేసాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు బొంబాయి రవ్వ కూడా వేస్తున్నాను అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి చేస్తున్నా పని అనమాట. కొంచెం అది అయిపోవచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కొంచెం గట్టి పడితే అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. తీసేస్తాయి ఇట్లా రావాలన్నమాట. ఇట్లా వస్తుంది కదా, ఇట్లా వచ్చేయాలన్నమాట. ఇంకా కొంచెం అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది ఇట్లా రావాలన్నమాట. ఇట్లా వచ్చేసింది కదా, అంటే బెల్లంకి మూకిడికి అంటుకోకూడదు అనమాట ఫ్రెండ్స్. ఎట్లా వచ్చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వచ్చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా రావాలన్నమాట. ఇట్లా వచ్చేసింది కదా, అంటే బెల్లంకి మూకిడికి అంటుకోకూడదు అనమాట ఫ్రెండ్స్. ఎట్లా వచ్చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వచ్చేయాలన్నమాట. ఇందులో కొబ్బరి పొడి అనేది వేస్తున్నాక కొంచెం ఇది ముదురు పాకంగా రావాలి కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది మామిడికాయ జ్యూస్ కదా, ఇది ఫ్రెండ్స్ ఇది మామిడికాయ జ్యూస్ కదా, ఇది ఇందులో వేసేస్తున్నాం అన్నమాట. ఇది ఒక కాయ అన్నమాట, అదొక కాయ ఇదొక కాయ అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం గట్టి పడాలి ఫ్రెండ్స్. ఇది ఇలాచి నేను దీన్ని కొబ్బరిలో వేసి ఫ్రెండ్స్ ఇది ఇంట్లో వేసేస్తున్నాం. మళ్ళీ అంటే ఇలాచి పొడి పట్టాను కదా, ఇదేంటంటే సెక మీద కొంచెం రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ముదురు పాకం టైప్లో రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను ఒక చిన్న గిన్నెలో తీసుకున్నా కదా, ఇది ఇప్పుడు ఉండలా చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇది మామిడికాయ ఇన్ను కొబ్బరితో చేసిన ఉండలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక వారం రోజులు ఉంటుంది అనమాట. ఇది బయట పెట్టకూడదు ఫ్రెండ్స్, మళ్ళీ ఫ్రిడ్జ్లోనే ఉంచాలన్నమాట ఒక 1 వీక్ దాకా. ఒక 1 వీక్ అయితే ఉంటుంది పక్కగా. ఇది సమ్మర్ సీజన్లోనే కదా మనకు దొరికాయి. ఫ్రెండ్స్ ఇవి ఇట్లా చుట్టాను కదా, వీటిని ఇట్లా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఒకలాగా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని అమ్మా
ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఈ విధంగా చూడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే దేని ఫ్లవర్ దానికి తెలుస్తుంది అనమాట. మామిడికాయ ఫ్లవర్ మామిడికాయకి తెలుస్తుంది, కొబ్బరి టేస్ట్ కొబ్బరికి తెలుస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది స్వీట్ కూడా తెలుస్తుంది అనమాట. దేని దానికి మనకి తెలుస్తుంది అనమాట ఎందుకంటే టేస్ట్ అనేది. ఈ రెండు రకాలు కూడా